హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా శశి జర్నీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి నెల్లూరు నల్లకారం కోడిగుడ్డు దోశ అండి. దీనికి కావాల్సినవి ఎర్రగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నల్లకారం, కోడిగుడ్డు. ఈ నల్లకారం ఇన్స్టెంట్గా నెల్లూరులో దొరుకుతుందండి. పొళ్ళు పచ్చళ్ళు అమ్ముతారు కదా, ఆ షాప్స్లో అయితే ఇక్కడ దొరుకుతుంది. మీ ఊరిలో దొరుకుతుందో లేదో మరి నాకైతే తెలియదండి. నేనైతే ఈ నల్లకారం ఇంట్లో అయితే ఏం చేయలేదు, బయట కొనిందేనండి. ఈ నల్లకారం వేస్తే ఇంకా పసుపు, ఉప్పు, కారం ఏమీ వేయబడలేదు. ఇది ఒక్కటి సరిపోతుంది మనకి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే దోసపిండి. ఈ దోసపిండి అమ్మ ఇంట్లోనే పట్టింది. బయట కూడా రెడీమేడ్గా అమ్ముతారు, అది తెచ్చుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. ఇది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాకే వేయండి దోశ అనేది, లేకుంటే అంటుకోబోతుంది. నేనైతే 2 గరిటెలు దోసపిండి వేసేసి తిప్పేశాను రౌండ్గా. అలాగే ఒక స్పూన్ లైట్గా ఆయిల్ యాడ్ చేశాను. మన దోశ పాన్ బాగా వేడైతేనేనండి ఇట్లా వస్తుంది, లేకుంటే అంటుకోబోతుంది. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేశాను. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర, మిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు కోడిగుడ్డు వేసేసానండి. ఈ కోడిగుడ్డుని దోశ అంతా కూడా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. కొంతమంది అయితే 2 లేదా 3 గుడ్లు కూడా కొట్టి పోసుకుంటారు. నాకైతే ఒక గుడ్డు సరిపోతుంది. ఇలాగ మొత్తం నీట్గా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను నల్లకారం యాడ్ చేస్తున్నాను. ఈ కారం సూపర్ టేస్ట్ ఇస్తుందండి దోశకి, మీరు ట్రై చేయండి. ఇంకొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. చూసారా, మన దోశ అనేది రెడ్డిష్గా వచ్చింది. ఒక సైడ్ అంతా అది రెడ్డిష్గా వచ్చేసిందండి. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఈ దోశని. కోడిగుడ్డు కూడా ఉడకాలి కదా, పర్ఫెక్ట్గా ఉడికిందని మనకు ఎలా తెలిసిద్దంటే గుడ్డు అనేది పెనుముకి అంటుకోదండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఏం అంటుకోలేదు పెనుముకి. 2 పక్కల కూడా దోశ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి ఈ దోశను తీసేసుకోవడమే. చూసారా ఎంత క్రిస్పీగా, కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఎక్కడ కూడా అంటుకోలేదు మన దోశ అనేది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. కొంతమంది దీన్ని కొబ్బరి చట్నీతో తింటారు, మేమైతే వేరుశనగ చట్నీతో తింటామండి, మాకు అదే ఇష్టము. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ దోశ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.